కీర్తనల గ్రంథము 92వ దావీదు సంకీర్తన చదువుకుందాము. నాతో పాటు ఏకీభవించి మీరు బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, చదవాలని మనవి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసతను 10 తంతుల స్వరమండనములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవాని కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. హల్లెలూయా. అవునండి, ప్రతి ఉదయమున దేవుని స్తుతించుట మంచిది. మహోన్నతుడు చాటున నివసించుట మంచిది. మహోన్నతుడ రెక్కల నీడను నివసించుట మంచిది. మహోన్నతుడైనటువంటి దేవుని చేతిలో ఉండుట మంచిది. దేవుని ప్రతిరోజు స్తుతించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసతను 10 తంతుల స్వర మండనములతోనూ సితారాలతోనూ దేవుని స్తుతించుట మంచిది. పదే పదే కీర్తనాకారుడు ఎక్కువగా చెప్తాడు, దేవుని స్తుతించుట మంచిది. మనమైతే ఖాళీ టైంలో ఉండగా కూడాను మనం ఏదేదో మరి ఎవరితోనో చర్చించడానికి, ఏదో మనము చర్చించడానికి చూస్తాం గాని, ఎవరెవరితో మాట్లాడడానికి చూస్తాం గాని, లేకపోతే వేరే పనుల కొరకు మన ప్రయత్నాల కొరకు ఆలోచిస్తాము గాని యెహోవాను స్తుతించాలనేటటువంటి మనస్సు ఒక్కొక్కసారి మనకి రాదు. ఎందుకంటే ఈ జీవన గమనములో మన మనుష్యుడు బ్రతుకు తెరువు కొరకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఉద్దేశాలు, తలంపులు గుండా వెళ్తూ ఉంటాడు. ఆ విషయంలో పడిపోయి ఆ కుటుంబ విషయాల్లో ఆలోచిస్తూ మన జీవన గమనంలో మనము వెళుతూ ఉంటాము. కానీ దేవుని స్తుతించాలనేటటువంటి ఆలోచన ఎందరికి ఉంటదండి? రాత్రి వేళ ఆయన విశ్వాసత కొరకు, ఆయన వాక్యము కొరకు మనము ధ్యానము చేయాలి. యెహోవాను స్తుతించి మౌనంగా ఉండి